చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనం సరిగ్గా తినకపోతే కొట్టి కొట్టి తినిపించేవాళ్ళు. అదేంటో అలాంటి వెరైటీ డిషెస్ అని నాకే కనిపిస్తాయి. మరి అలాంటి వెరైటీ డిష్ ఏందో చూసేద్దామా? అదే వెజిటబుల్ కిచిడి. కిచిడి కోసం ఒక పావు నానబెట్టినటువంటి రైసు, అలాగే అరపావు పెసరబ్యాళ్ళు వేసేసి 2 గ్లాసుల నీళ్లు అంటే దాదాపుగా 2 లీటర్ల నీళ్లు కూడా వేసి కొంచెం పసుపు అండ్ అలాగే ఆయిల్ వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మరి ఆ విజిల్స్ వచ్చేలోపు ఇందులోకి ఏమేం వెజిటబుల్స్ యూజ్ చేస్తామో చూద్దాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక పెద్ద సైజ్ టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఇంచ్ అల్లం అండ్ అలాగే ఒక వెల్లుల్లి. ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఫైన్‌గా కట్ చేసుకుందాం. నాకు వెజిటబుల్స్ కట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ అలాగే ప్రతి వెజిటబుల్ కోయడంలో కూడా ఒక ఆర్ట్ ఉంటుందని నమ్ముతాను. అలా అని చెప్పేసి మనమేదో మాస్టర్ షెఫ్స్ కాదు. ఆకలేసినప్పుడు చక్కగా వండుకొని తినేటువంటి ఒక చిన్న షెఫ్ అంతే. అవును. మీలో ఎంతమందికి కుకింగ్ వచ్చు? మీలో ఎంతమంది ఆకలేస్తే కిచెన్ వైపు చూస్తారు? కామెంట్ చేయండి. 4, 5 రైల్ ఇంజిన్స్ తర్వాత ఇదిగో మన రైస్ అయితే ఇలా ఉడికిపోయింది. రైస్ ఇలానే ఉండాలి. ఈ రైస్ గట్టిగా ఉంటే తినడానికి అంతగా బాగోదు. మరి ప్రిపరేషన్ కోసం ఇందులో 3 స్పూన్ల నెయ్యి, జీలకర్ర అండ్ అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏసి చక్కగా వేయించేద్దాం. మరి ఇలా వేగిన తర్వాత 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అదే అల్లం, వెల్లుల్లి ఏసి చక్కగా వేయించేసుకుందాం. అండ్ దాంతో పాటు వెంటనే నేనున్నానంటూ వచ్చేసినటువంటి మన ఎర్రగడ్డ అదే ఆనియన్ అండ్ అలాగే టమాటాను కూడా ఏసి చక్కగా ఫ్రై చేసుకుందాం. అండ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి తగినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఎడిటింగ్‌లో ఒకతను ఎగిరిపోయాడు. ఆయనే జీలకర్ర పొడి. ఇయన్నీ ఏసి చక్కగా ఫైన్‌గా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టినటువంటి రైస్‌ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్‌లో 2, 3 మినిట్స్ ఇలా కలుపుకుందాం. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇందులో కొంచెం వాటర్ ఏసుకొని పొటాటో స్మాషర్ తీసుకొని ఇందాక వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మనం సరిగ్గా భోంచేయకపోతే చిన్నప్పుడు ఎలా కొట్టేవారో అలాగా దీన్ని కొట్టి, కొట్టి, కొట్టి తర్వాతగా 5 నిమిషాలకి ఇదిగో ఇలాగ చక్కటి నెయ్యి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలాగా ఉంచేసుకొని దించేస్తే వేడి వేడి వెజ్ కిచిడి రెడీ. ఇక చక్కగా దీన్ని సర్వింగ్ చేసుకొని లగిచ్చేయడమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా దీని కాంబినేషన్ ఇంకొకటి ఉంది. అదే బాయిల్డ్ ఎగ్. దీని టేస్ట్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ భయ్యో! ఇక ప్రపంచంతో మనకి పని లేదు. చక్కగా మన చేత్తో మనం చేసుకున్న ఈ కిచిడిని లగిచ్చేద్దాం. అది కూడా ఈ బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్‌తో. ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏది ఏవైనా మన కోసం కొంచెం సమయాన్ని స్పెండ్ చేసి మనకు నచ్చిన ఫుడ్ మనమే తయారు చేసుకుంటే ఆ కిక్కే వేరు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.